కొత్తగా జిమ్ చేసిన వాళ్ళందరికీ ఒకటే ఎక్సైట్మెంట్, ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజ్ చేద్దామా అని. దాంట్లో ఫస్ట్ చేసేది ఏంటి, చెస్ట్ వర్కౌట్. సో చెస్ట్ వర్కౌట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా వర్కౌట్లు ఉంటాయి. అది మీరు బిగినర్స్ కాబట్టి ఎక్కడి నుంచి చేయాలి, ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలని అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినవాడిని. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మీ విజయ్, వెల్కమ్ టు ఫిట్ బై విజయ్. వర్కౌట్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం వార్మప్ అనేది కంపల్సరీ. వార్మప్ ఎందుకు అంటే మన షోల్డర్ జాయింట్స్ కానీ, ఇప్పుడు లెగ్ చేసినప్పుడు కానీ మన నీ జాయింట్స్ కానీ పట్టేయకుండా ఉండాలంటే మనకు వార్మప్ అనేది కంపల్సరీ. సో మీకు బేసిక్ వార్మప్స్ కూడా తెలియదు ఏం చేయాలో అంటే మన ఛానల్లో అప్పర్ బాడీ వార్మప్స్ గురించి వీడియో చేసి పెట్టాను, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత పుషప్స్ చేద్దాం. సో మీకు పుషప్స్ కూడా రావంటే మన ఛానల్లో పుషప్స్కి పుల్అప్స్కి వీడియో చేసి పెట్టా, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు పుషప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక్లైన్ బెంచ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ పర్ఫామ్ చేద్దాం. ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ ఫస్ట్ ఎందుకు అంటే మన చెస్ట్ లేయర్స్లో అప్పర్ లేయర్ని హిట్ చేయడానికి ఫస్ట్ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేయాలి. లైట్ వెయిట్తో చేయండి, ఈగో లిఫ్టింగ్ వద్దు. నెక్స్ట్ ఫ్లాట్ బెంచ్ మీద చేద్దాం. సేమ్ ఇది కూడా ఈగో లిఫ్టింగ్ లేకుండా పర్ఫామ్ చేయండి. స్లో అండ్ స్టడీగా రెప్స్ రావాలి. మీకు పుష్ మూమెంట్తో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, దాంతో ఇబ్బంది అవుతుంది అంటే ఈ మిషన్తో ట్రై చేయండి. ఈ మిషన్ అన్ని జిమ్స్లోనూ ఉంటుంది. పైకి షోల్డర్ లెవెల్లోనూ కింద చెస్ట్ లెవెల్లోనూ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు ఇంక్లైన్ బెంచ్ కింద మార్చాను. సో ఇంక్లైన్ పుష్ చేద్దాం. దీని మీద ఇంక్లైన్ బెంచ్ మీద ఏమైతే అప్పర్ లేయర్ని హిట్ చేసామో సేమ్ అదే చేద్దాం ఈ బెంచ్ మీద. ఇప్పుడు రాడ్ అనేది మన చెస్ట్ లెవెల్లో ఉండాలి. స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేయండి. ఇలా 3 సెట్స్ చేయండి. సో ఇంక్లైన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే బెంచ్ మీద ఫ్లాట్గా పర్ఫామ్ చేయండి.
ఫ్లైస్ చేయొచ్చు. కాకపోతే మీరు బిగినర్స్ కాబట్టి మీకు పుష్ మూమెంట్ ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. మీకు ఫ్లై మూమెంట్ అలవాటు చేసుకోవాలంటే డంబుల్ ఫ్లైస్ ఉన్నాయిగా, డంబుల్ ఫ్లైస్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ 2 డంబుల్స్ తీసుకోండి. ఫ్లాట్ బెంచ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను. ఇలా దగ్గరికి పెట్టుకొని ఇలాగ లీనప్పి. ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేయాలి. ఈగో లిఫ్టింగ్ అస్సలు చేయొద్దు. సేమ్ ఇదే ప్లేస్ ఇంక్లైన్ బెంచ్ మీరు కూడా చేయండి.